శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికాకు చెందినటువంటి అత్యాధునిక F-15 యుద్ధ విమానాన్ని కూడా కూల్చివేసింది ఇరాన్. యుద్ధ విమానంలో 2 పైలట్లు ఉండగా బయటకు దూకేశారంటూ కూడా ఇరాన్ క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేసింది. అయితే 2 పైలట్లలో ఒకరు సురక్షితంగా కాపాడామంటూ కూడా అమెరికా ప్రకటన చేసింది. అయితే గాలింపు చర్యల్లో మాత్రం పాల్గొంటున్న హెలికాప్టర్లు ఏదైతే ఉన్నాయో ఆ హెలికాప్టర్లను కూడా కూల్చివేసినట్లుగా ఇరాన్ ధృవీకరించింది. అయితే పశ్చిమాసియా వ్యాప్తంగా పలు దేశాలపైన దాడులు కొనసాగించింది ఇరాన్. ఈ నేపథ్యంలో కువైట్లోని ఓ ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం పైన దాడి చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్స్. ఈ నేపథ్యంలో ఇరాన్ పైన బాంబుల వర్షాన్ని కూడా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇరాన్ అమెరికాకు సంబంధించినటువంటి అత్యంత కీలకమైన నిన్న F-35కి సంబంధించినటువంటి ఫైటర్ జెట్లను కూల్చివేశామనేది మాత్రం ఇరాన్ చెప్పినటువంటి కామెంట్. కానీ అమెరికా దీన్ని ఎక్కడ మా రక్షణకు సంబంధించినటువంటి హెలికాప్టర్లు ఎక్కడ కూల్చలేదు అంటూ కూడా క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు అత్యాధునికమైనటువంటి F-15 యుద్ధ విమానాన్ని కూడా కూల్చివేశాం, 2 పైలట్లు బయటికి దూకేశారు అనేటువంటి విషయాన్ని ఇరాన్ చెప్తుంటే ఒక పైలట్ను మేము కాపాడామంటూ అమెరికా ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఇరాన్ చేసినటువంటి ఈ దాడి వాస్తవం జరిగింది అనేది మాత్రం ధృవీకరణ ఆల్మోస్ట్ అర్థమైపోతుంది. ఒక్కసారిగా మాత్రం గల్ఫ్ దేశాలపైన ఇరాన్ దాడులను ముమ్మరం చేస్తున్నాయి. దీంతో పాటుగా అమెరికా, ఇజ్రాయెల్ కూడా ఇరాన్ పైన బాంబుల వర్షాన్ని కురిపిస్తున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. గాలింపు చర్యల కోసం వెళ్ళినటువంటి హెలికాప్టర్ని కూడా ఇరాన్ పూర్తి స్థాయిలో కూడా దాడి చేసి కూల్చివేసినట్లుగా ప్రకటించింది. పలు దేశాలపైన మాత్రం దాడులు కొనసాగిస్తామంటూ కూడా ఇరాన్ స్టేట్మెంట్ ఇస్తుంది. కొనసాగిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ప్రధానంగా పశ్చిమాసియా, మరి ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో కనబడుతున్న పరిస్థితులు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి పూర్తి స్థాయిలో నిన్న F-35కి సంబంధించినటువంటి విమానం, అత్యంత కీలకమైనటువంటి విమానాలు రెండింటినీ కూల్చివేశామని ప్రకటన. ఈరోజు F-15కి సంబంధించినటువంటి అంశం అమెరికా ధృవీకరణ మాత్రం కొంతవరకు వాస్తవమే అనేటువంటి అంశాలు ప్రధానంగా ప్రతిబింబిస్తుంది. ఎలా చూడాలంటారు రీసెంట్ అప్డేట్స్ అంటే? డెఫినెట్ గా నిన్న అంటే దాదాపు 24 గంటల్లోనే F-35కి సంబంధించినటువంటి 2 యుద్ధ విమానాలను, ఫైటర్ జెట్ విమానాలను ఇరాన్ కూల్చివేసింది. దీనికి సంబంధించి ఏదైతే ఆ యుద్ధ విమానాలకు సంబంధించినటువంటి పైలట్లను రక్షించడానికి F-15 యుద్ధ విమానం ఇటు ఇరాన్ మీదకి భూభాగంలోకి వచ్చిన పరిస్థితి ఉంది. వాళ్ళ ఆచూకీ కోసం వచ్చినటువంటి F-15 యుద్ధ విమానాన్ని కూడా మరి ఈ అమెరికాకు చెందినటువంటి ఇది కూడా అత్యాధునిక F-15 స్ట్రైక్ ఈగల్. దీన్ని ఇరాన్ మరోసారి కూల్చివేసిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ యుద్ధానికి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి ఏదైతే ఈ F-15 లో ఉన్నటువంటి 2 కూడా ఇటు పైలట్, అలాగే పైలట్ తో పాటు ఇంకా వెపన్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయని తెలుస్తా ఉంది. 2 ఉంటే ఒకరినైతే మరి అమెరికా దళాలు కాపాడాయి అని చెప్తా ఉన్నారు. కానీ 2వ వ్యక్తి కోసం కూడా మరి గాలిస్తా ఉన్నారు. అతని ఆచూకీ తెలిసిన వారికి, లేదా ఒకవేళ ఇరాన్ కనుక ఒకవేళ బందీగా ఉంటే 10 బిలియన్ తోమాలు ఇస్తామంటూ కూడా, అంటే బహుమతి ఇస్తామంటూ కూడా మరి ప్రకటించిన పరిస్థితి కనబడతా ఉంది. గాలింపు చర్యలో పాల్గొన్నటువంటి మరో విమానం A-10 ఏదైతే అమెరికాకు చెందినటువంటి A-10 కూడా మరి ఇరాన్ కాల్పులకు గురైనట్టు తెలుస్తా ఉంది. విమానం కువైట్ గగనతలంలో కూలిపోగా పైలట్ సురక్షితంగా బయటపడ్డారనేది కూడా తెలుస్తోంది. గాలింపులో పాల్గొన్న ఇంకొక హెలికాప్టర్ కూడా మరి ఇరాన్ దళాలు కూల్చివేసినట్టు వార్తలు వస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే నిన్న F-35కి సంబంధించినటువంటి ఏవైతే 2 విమానాలు మరి ఇరాన్ దాడికి గురయ్యాయో వాళ్ళను అంటే అందులో ఉన్నటువంటి పైలట్లను వాళ్ళు కింద పడిపోయారు, అంటే వాళ్ళు సురక్షితంగానే ఉన్నారు కానీ ఎక్కడో కింద పడిపోయారు అనేది సమాచారం అందుకున్నటువంటి అమెరికా అటు F-15 విమానం ఈగల్ స్ట్రైక్ F-15 స్ట్రైక్ ఈగల్ చెందినటువంటి యుద్ధ విమానాన్ని, దాంతో పాటు A-10కి సంబంధించినటువంటి యుద్ధ విమానాన్ని కూడా పంపిన పరిస్థితి ఉంది. వాళ్ళ గాలింపు చర్యల కోసం పంపిస్తారు. వీటిని కూడా మరోసారి వీళ్ళు దాడి చేశారు. అంటే ఇటు ఇరాన్ భూభాగంలోకి రాగానే ఇటు ఇరాన్ కి సంబంధించినటువంటి ఏదైతే డ్రోన్లు కావచ్చు, అక్కడ వీళ్ళకు ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి ఫైటర్ జెట్ కావచ్చు, వాటిపైన దాడి చేసిన పరిస్థితి కనబడతా ఉంది. పెద్ద ఎత్తున ఇటు అమెరికాకి అయితే మరి దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది సిరాజ్. దాంతో పాటు ఇక్కడ అమెరికా విమానాలను కూల్చడమే కాకుండా ఇరాన్ డ్రోన్లతో కువైట్ లోని మినా అల్ అద్మిద్ దానికి సంబంధించిన ఏదైతే
చమురు శుద్ధి కర్మాగారం ఉందో దానిపైన కూడా దాడి చేసింది. ఈ దాడి వల్ల అక్కడ భారీగా మంటలు చెలరగా అయితే ప్రాణ నష్టం జరగలేదని కువైట్ పెట్రోలియం కార్పొరేషన్ అయితే తెలుపుతుంది. సో అదనంగా మరి కువైట్ లోని ఒక డిసాలినేషన్ నీటి ప్లాంట్ మీద కూడా మరి వీళ్ళు దాడి చేసినట్లు చెప్తా ఉన్నారు. సో అమెరికా కూడా అక్కడక్కడ మరి దాడులు చేస్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. కొంతవరకు A-10 విమానమైన F-13, F-15 ఈ అన్ని విమానాలు అత్యంత ఖరీదైనవి, అత్యంత పూర్తి స్థాయిలో లక్ష్యాలు ఛేదించగలిగినటువంటి విమానాలు. సో వీటి మీద దాడి అంటే నాకు తెలిసి ఇజ్రాయెల్ కంటే అమెరికా ఈ యుద్ధం ద్వారా భారీగా నష్టపోతున్నట్లుగా అంచనా వేస్తున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. వాస్తవమైన అలాంటి పరిస్థితులు ఉన్నాయా గ్రౌండ్ లెవెల్లో? డెఫినెట్ గా అంటే యుద్ధానికి సంబంధించి ఒక ప్రణాళికతో వాళ్ళు ఎప్పటి నుంచో అంటే ఇక్కడ ఖమేని మొదటి ఖమేని ఉన్నప్పుడు కూడా చాలా సార్లు ట్రంప్ ఇరాన్ పైన దాడి చేసే ప్రయత్నం చేశారు, చాలా సార్లు బెదిరించే ప్రయత్నం చేస్తారు. ముర్తజా ఏదైతే ఖమేని కొడుకు రెండవ కొడుకు ముర్తజా మరి ఎన్నిక కాకముందు కూడా అప్పుడు ఖమేని ఉన్నప్పుడు కూడా మేము మా భూతలంలోకి వస్తే మాత్రం అంటే ఇరాన్ పైకి వస్తే మాత్రం నేను ఎక్కడ కూడా సహించేది లేదు, నేను ఎక్కడ కూడా భయపడను, మీకు ఊహించినటువంటి రీతిలో మేము మీ పైన దాడి చేస్తామని గత ఖమేని చెప్పిన పరిస్థితి ఉంది. సో అదే ఎందుకంటే వీళ్ళు ప్రీపేర్డ్ అయి ఉన్నారు. సో మీరు ఎన్ని దళాలను పెట్టుకొని వచ్చినా వేరే దేశాలను అంటబెట్టుకొని వచ్చినా గానీ దాన్ని ఎలా సమర్థంగా తిప్పికొట్టాలో మా దగ్గర అన్ని ఉన్నాయంటూ కూడా గతంలో ఖమేని చెప్పిండు. అది నిజం అవుతున్నాయి. ఇప్పుడు పరిస్థితులు వాళ్ళ అంటే ప్రపంచంలోనే అతి క్రూరమైనటువంటి అతి భయంకరమైనటువంటి F-35 విమానాన్ని వాళ్ళు 2 విమానాలను కూల్చివేశారంటేనే అర్థం చేసుకోవచ్చు ఇరాన్ ఎట్లాంటి వ్యూహాలు రచిస్తా ఉంది, ఎంత పకడ్బందీగా IRGC పనిచేస్తుంది అనేది ఇక్కడ ఖచ్చితంగా చెప్పొచ్చు. దీంట్లో కీలకంగా IRGC పనిచేస్తుంది. ఇరాన్ కు చెందినటువంటి IRGC చాలా ప్రతిష్టాత్మకంగా పనిచేస్తా ఉన్నదని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ విషయంలో అంటే దాడి విషయాల్లో కొన్ని చోట్ల ఇరాన్ కు సంబంధించినటువంటి ప్లేసెస్ ధ్వంసం అవ్వడం కావచ్చు, ఇవన్నీ జరుగుతున్నప్పటికీ కూడా ఇరాన్ కంటే ఎక్కువ నష్టం ఇజ్రాయెల్ కి అమెరికాకు అలాగే గల్ఫ్ దేశాలకు ఖచ్చితంగా జరిగింది. 3 ఎక్కువ జరిగింది. ఇరాన్కి ఎంతైతే నష్టం జరిగిందో దానికి 3 ఈ దేశాలకు నష్టం జరిగింది అనేది ఖచ్చితంగా తెలుస్తా ఉంది. అన్ని అంటే యుద్ధ ప్రారంభం నుంచి సో ఇప్పటి వరకు జరిగినటువంటి యుద్ధ తంతు మొత్తం సో ఈ పరంపరలో రెండిటి మీద దాడిని అందరూ ఖండిస్తున్నారు, మరి ముఖ్యంగా జాగ్రత్త పడుతున్నారు. ఒకటి ఇంటర్నెట్ కి సంబంధించి, 2 డీసాలినేషన్ ప్లాంట్లకు సంబంధించి. ఒకవేళ ఆ ప్లాంట్ల మీద దాడి చేస్తే గల్ఫ్ దేశాలు నీటి ఎద్దడిని ఎదుర్కోక తప్పదనేటువంటి వాదన బలంగా వినబడింది. తాజా దాడిలో సో గల్ఫ్ దేశాలు ఏమైనా ధృవీకరించినా దీనికి సంబంధించి? ఒకవేళ అలాంటి ప్లాంట్ మీద దాడి చేస్తే యుద్ధం మరింత పీక్స్ కి వెళ్ళేటువంటి అవకాశం లేదంటారు? డెఫినెట్ గా అంటే మరి వీళ్ళు ఇరాన్ చెప్తున్నది ఏంటంటే కువైట్ కు చెందినటువంటి చమురు శుద్ధి కర్మాగారం పైన మేము దాడి చేసాం, దాంతో పాటు నీటి వాటర్ ప్లాంట్ పైన కూడా దాడి చేసినామని వాళ్ళు చెప్తున్నారు. కానీ సో మరి కువైట్ నుంచి ఒక అఫీషియల్ నోట్ వస్తే గానీ మరి కొంత బయటకు వచ్చే అవకాశం లేదు. దాంతో పాటు డెఫినెట్ గా అమెరికా F-35 జట్లను ఎప్పుడైతే పంపిందో సో ఈ కువైటే కాదు గల్ఫ్ దేశాలు UAE పైన దాడి చేస్తా ఉంది ఇరాన్, అటు మొత్తం దుబాయ్ పైన దాడి చేస్తా ఉంది. ఎక్కడెక్కడ ఈ కదలికలు కనబడుతున్నాయి, అమెరికాకు సంబంధించినటువంటి ఇజ్రాయెల్ కు సంబంధించినటువంటి కదలికలు కనబడుతున్నాయో అక్కడ ఖచ్చితంగా ఇరాన్ టార్గెటెడ్ గా అంటే అసలు ముందే పసిగడతా ఉన్నాయి. వాళ్ళు అత్యాధునికమైనటువంటి డ్రోన్స్ ను వాడుతా ఉన్నాడు, దాంతో పాటు అతి తక్కువ ఖరీదైనటువంటి డ్రోన్స్ ను వాడుతా ఉన్నారు. పోతే పోయింది, సో ఇది మన టార్గెట్ ను ఛేదిస్తే చాలు అనే రీతిలో కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ఇరాన్ ఎక్కడ కూడా ఈ దేశాలకు ఎక్కడ కూడా సడలింపు ఇవ్వట్లేదు, ఎక్కడ కూడా వెనక్కి తగ్గట్లేదు. కొంత మీరు అన్నట్లు ఈ ఏదైతే కువైట్ గానీ ఇటు దుబాయ్ గానీ ఇటు గల్ఫ్ దేశాల మీద దాడి అయితే తీవ్రమైతున్న పరిస్థితి కనబడతా ఉన్నాయి. వాళ్లకు కొంత ఇబ్బందికరమయ్యే పరిస్థితే కనబడుతుంది. సో దీంట్లో ఎక్కడ కూడా ఇటు గల్ఫ్ దేశాలు గానీ ఇటు వేరే దేశాలు గానీ యుద్ధం పైన ట్రంప్ ని కొంత ఇబ్బంది పెడుతున్న పరిస్థితి కనబడుతా ఉంది. ఇటు ఇరాన్ ని ఎక్కడ వాళ్ళు టార్గెట్ చేయట్లేరు, ఇరాన్ పైన ఎలాంటి అంటే ప్రతిఘటన చూపించట్లేదు. కానీ ఇటు ట్రంప్ ను మాత్రమే అసలు మీరు యుద్ధం ఆపేయండి, యుద్ధం వల్ల మాకు నష్టం జరుగుతుంది అని ప్రపంచ దేశాలతో పాటు గల్ఫ్ దేశాలు కూడా అదే కోరుకుంటున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం కొంత ఇంకా ఉద్రిక్తలు కనుక మరి పెరిగితే కనుక ఖచ్చితంగా మీరన్నట్లు గల్ఫ్ దేశాలకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటది. ఇంటర్నెట్ కేబుల్స్ కూడా కట్ అయ్యే అవకాశం ఉంటది. ఒకవేళ నిజంగానే ఇంటర్నెట్ కేబుల్స్ కట్ అయితే కనుక ప్రపంచ దేశాలు అన్ని కూడా తీవ్ర
ఇబ్బంది పడే అవకాశం ఉంటది, తీవ్ర సంక్షోభంలోకి వెళ్లే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటది. సో ఏదేమైనప్పటికీ ఈ 2-3 రోజుల్లో అయితే ఇరాన్ కొంత అమెరికా పైన మరి పట్టు సాధించింది అని చెప్పుకోవచ్చు. రైట్ సత్య, థ్యాంక్ యూ. మొత్తం మీద పశ్చిమాసియా యుద్ధంలో అమెరికాకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవాలి. అమెరికాకు సంబంధించినటువంటి అత్యాధునిక F-15 యుద్ధ విమానాన్ని ఇరాన్ కూల్చివేసింది. నిన్న F-35కి సంబంధించినటువంటి యుద్ధ విమానాలపైన దాడి చేసినటువంటి పరిస్థితి. సో యుద్ధ విమానంలో 2 పైలట్లు ఉండగా బయటికి దూకేశారంటూ కూడా ఇరాన్ స్టేట్మెంట్ ఇచ్చగా, సో 2 పైలట్లలో ఒకరిని కాపాడాం అంటూ కూడా అమెరికా ప్రకటించింది. సో గాలింపు చర్యల్లో పాల్గొంటున్నటువంటి హెలికాప్టర్లు ఏదైతే ఉన్నాయో వాటిపైన కూడా ఇరాన్ దాడి చేసి కూల్చివేసినట్లుగా ప్రకటించింది. పశ్చిమాసియా వ్యాప్తంగా పలు దేశాలపైన దాడులను కొనసాగిస్తుంది ఇరాన్. ఈ నేపథ్యంలో కువైట్లోని ఒక ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం పైన కూడా దాడి చేసింది ఇరాన్. అయితే ఇరాన్ పైన అమెరికా, ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ పైన బాంబుల వర్షాన్ని కూడా కొనసాగిస్తున్నారు అమెరికాతో పాటుగా ఇజ్రాయెల్ దేశాలు. ఈ నేపథ్యంలో ఏదైతే గల్ఫ్ దేశాలకు అత్యంత కీలకమైనటువంటి నీటి శుద్ధి కర్మాగారాలు, అక్కడ ఉన్నటువంటి సముద్ర నీటిని తాగునీటిగా మార్చుకునేటువంటి డీసాలినేషన్ ప్లాంట్లు ఏదైతే ఉన్నాయో ఈ ప్లాంట్లపైన దాడి చేస్తే మాత్రం నీటి ఎద్దడి, తీవ్రమైనటువంటి కరువు సంభవించేటువంటి అవకాశం అయితే గల్ఫ్ దేశాల్లో చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఈ ప్లాంట్లపైన దాడి చేయాలి అనేటువంటి ఆలోచనలో ఇరాన్ ఉన్నట్లుగా తెలుస్తుంది. తాజాగా కువైట్కి సంబంధించినటువంటి ప్లాంట్ పైన దాడి చేశామంటూ ఇరాన్ ప్రకటించిన, సో ఆ దేశం ధృవీకరణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ తాజాగా F-35 ఏదైతే 10తో పాటుగా A-10 వీటికి సంబంధించినటువంటి F-15కి సంబంధించిన యుద్ధ విమానాలపైన దాడులు మాత్రం కొంతవరకు కలకలం రేపుతున్నాయి. సుదీర్ఘమైనటువంటి లక్ష్యాలను స్వల్ప కాలంలో ఛేదించగలిగినటువంటి అత్యంత ఖరీదైనటువంటి యుద్ధ విమానాలుగా అమెరికాకు సంబంధించిన F-15కు F-35కు ఉన్నటువంటి పరిస్థితి. మరి అలాంటి వాటిని తనకున్నటువంటి టెక్నాలజీతో పూర్తి స్థాయిలో ఇరాన్ కూల్చివేసేటువంటి పరిస్థితుల వరకు వెళ్ళిందంటే మాత్రం యుద్ధం మరింత భీకరంగా సాగుతున్నటువంటి పరిస్థితి అయితే మాత్రం సో గల్ఫ్ దేశాల్లో కనబడుతుంది. సో గల్ఫ్ దేశాలే లక్ష్యంగా మాత్రం ఇరాన్ బాంబుల వర్షం కూడా కురిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. هلیکوپتر آمریکا هم نیرو نظامی هم یک دست